చిత్తానుసారంగా జీవించి దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాడు. ఆయన హృదయానుసారంగా జీవించాడు. అందుకే దేవుడు దావీదు యందు ఎంతో సంతోషపడి అతన్నే కాకుండా అతని తర్వాత అతని సంతానాన్ని, అతని తరము వారందరినీ కూడా ఆశీర్వదించాడు. మనము యోహాను సువార్త 10వ అధ్యాయం ఒక గొర్రెల కాపరి ఎలాగుండాలి? యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఈ రోజు ఈ వాక్యం వింటున్న మనందరినీ కూడా దేవుడు అధికారిగా నియమించాడు. నా సేవకుడైన దావీదును వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మనందరినీ అధిపతులుగా దేవుడు, మన కుటుంబాలను దేవుడు బలహీనమైన వాటిని, రోగము గల వాటిని, మరి తోలివేసిన వాటిని దేవుడే తోలివేశాడు, తోలివేయబడ్డాయి. అందుకే యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో కూడా నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను. ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె రెండంతలు పొందెనన్న సమాచారం ఆమెకు ప్రకటించుడి. దేవుడు తోలివేసిన ప్రజలు అనగా వెళ్ళిపోబడ్డ గొర్రెలు. మనం ఏం చేయాలా? ప్రేమతో మాట్లాడి వాటిని మళ్ళా దేవుని దగ్గరికి తెచ్చే వాళ్ళంగా, తోలివేసిన వాటిని మళ్ళా తోలుకొచ్చే వాళ్ళంగా. అదే అధిపతి అంటే. ఏ గొర్రె ఎటుపోతే నాకేంటి, మన కడుపు మనకు నిండిందా లేదా, గొర్రె బొచ్చు కప్పుకొని కొవ్విన వాటిని తిని, గొర్రె బొచ్చు అంటే 10వ భాగాలు, గొర్రె బొచ్చు అంటే కానుకలు, ఇవన్నీ కూడా తీసుకొని గొర్రెల్ని పట్టించుకోకుండా, గొర్రెల్ని ఏమాత్రం కూడా బాగు చేయకుండా, బలహీనమైన వాటిని బలపరచకుండా, మంచి ఆహారం పెట్టకుండా, రోగం గల వాటిని స్వస్థపరచకుండా, ఎటుపోతే నాకేంట్లేని వదిలేయడం. అంతేకాదు తోలివేసిన వాటిని తోలుకొని రాకుండా, తప్పిపోయిన వాటిని వెతకకుండా. చూడండి, 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్తూ 99 గొర్రెల్ని విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు వెతికాడు. మనం అలాగుండాల. ఈరోజు దావీదును అధిపతిగా నియమించాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళను దేవుడు నియమించాడు. అయితే ఆయన మనకు దేవుడు అనగా మన ప్రభువు. మనం ఆయనకి ఇష్టంగా జీవించాలంటే దేవుడు నీకు నాకు అప్పగించిన పనిలో మనం కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడు ఉద్దేశాలన్నీ మనం నెరవేర్చే వారంగా ఉండాలి. అప్పుడే ఆయన మనకు దేవుడుగా ఉంటాడు. అనగా దేవుడి పరిపాలనలో మనం ఉంటాము. అప్పుడు ఏ సమస్య ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడే కాపరిగా ఉంటే మనకు లేముంటదా? కరువు ఉంటదా? శత్రువు ఉంటాడా? ఎవరు ఉండరు. ఈరోజు నువ్వు సమస్యతో బాధపడుతున్నావు, ఈరోజు ఇరుకో ఇబ్బందితో బాధపడుతున్నావంటే మనకు దేవుడు కాపరిగా ఎందుకు ఉండటం లేదు? ఎందుకు దేవుడు మనల్ని కాపాడటం లేదు? ఒకవేళ నీకు అదే ప్రశ్న అయితే మనం చేయవలసింది, దేవుడు నిన్ను నన్ను నియమించాడు. ఆనాటి గొర్రెల కాపరులు ఆ రీతిగా ప్రవర్తించలేదు. లోకంలో ఎంతో మంది కాపరులు గొర్రెలను అప్పగిస్తే వాటిని పట్టించుకోకపోతే అవి ఈ కొండకి ఆ కొండకు తిరిగి కొన్ని క్రూర మృగాల చేతిలో పడి చనిపోయినాయి కూడా. అందుకే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 2వ వచనము, సార్దీసు సంఘపు వాళ్ళు ఎలాగున్నారు? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఇప్పటికే కొన్ని చనిపోయినాయి, ఇంకా చావటానికి సిద్ధంగా కొన్ని ఉన్నాయి. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడాలి. అంటే ఏవి చావటానికి సిద్ధంగా ఉన్నాయి, ఏవి రోగంతో ఉన్నాయి, వాటిని మనం బలపరిచే వారంగా, పట్టించుకునే వాళ్ళంగా ఉండాలి. యేసు మళ్ళంటారు, మాకేం శక్తి ఉందండి, మేమేదో మామూలు వ్యక్తులం కదా. దావీదు ఎంత కనిష్ఠుడు, ఎంత చిన్నవాడు,
కానీ గొల్లియాతును చూసినప్పుడు నా శక్తి కాదు, నా బలం కాదు, జీవము గల దేవుడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు అని దేవుని శక్తితో నేను ఆ అరణ్యంలో చిన్న మందకు గొర్రెల కాపరిగా ఉన్నాను. మా నాన్న నన్ను ఆ గొర్రెలు కాయటానికి కాపరిగా నియమించాడు. కానీ దావీదు, నేనే ఈ గొర్రెలకు మా తండ్రి నాకు అప్పగించిండు, కానీ అస్సలు కాపరివి నీవే దేవా, నీ యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. దావీదు ఆ చిన్న గొర్రెల మందను దేవుడికి అప్పగించాడు. వీటికి కాపరిని నేను కాదు దేవా, నువ్వే కాపరివి అని ఎప్పుడైతే దావీదు ఆ రీతిగా దేవుడి మీద ఆధారపడ్డాడో, సింహం వచ్చినా ఎలుగుబంటి వచ్చి ఆ గొర్రెల్ని చంపడానికి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు దావీదు దేవుడి శక్తితో సింహం నోటిలోనికి ఆ గొర్రె యొక్క ఆ చెవి ముక్క గాని ఏది వెళ్ళిపోయినా ఆ ముక్క కూడా తెచ్చుకున్నాడంట. ఎలా సింహాన్ని చీల్చివేయగలిగాడు, ఎలా ఎలుగుబంటిని చీల్చివేయగలడు అంటే యెహోవా అతనికి దేవుడుగా ఉన్నాడు. అలా మనం కూడా దేవుడు, యెహోవా మనకు దేవుడుగా, ఆయన మనల్ని పరిపాలిస్తాడు. ప్రతి సమస్య ఆయనే చూసుకుంటాడు, స్వస్థత ఆయనే చేస్తాడు, దయ్యాలు ఆయనే వెళ్ళగొడతాడు, ప్రజలను రక్షణలోకి ఆయనే నడిపిస్తాడు. అన్నిటికంటే చాలా తేలికైంది దేవుడు అప్పగించిన పని. ఈ భూమి మీద ఏ పనైనా కానీ, ఒక వైద్యులు వైద్యం చెయ్యాలి అంటే 10 సంవత్సరాలు చదివినాక, చదువంతా పూర్తయ్యాక వాళ్ళు ఆ ఉద్యోగం చెయ్యాల. అలాగే ఒక ఇంజనీర్ కానీ, ఒక చదువుకున్న ఏ ఉద్యోగం చేయాలన్నా దానికి కావలసిన అర్హత అంతా సంపాదించుకున్నాకనే ఆ ఉద్యోగం వస్తుంది. కానీ ఒక్క దేవుడు దావీదును, అంతేకాదు యేసు ప్రభు ఆ చేపలు పట్టే జాలర్లను పిలిచాడు. పేతురు, యోహాను, ఎవరైనా కానీ వాళ్ళు చదువు రాని పామరులు, వారు విద్య లేని వాళ్ళు, కానీ దేవుడు వాళ్లకు తోడుగా ఉండి, దేవుడే వాళ్ళకి కాపరిగా ఉండి, వాళ్ళు చేసే ప్రతి పనిలో దేవుడే తోడుగా ఉండి వాళ్ళని నడిపించాడు. గనుకనే వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేయగలిగారు. అలాగా మనకు కూడా దేవుడే తోడుగా ఉంటాడు. అయితే మనం ఆయన ఇష్టం అంతా నెరవేర్చాలి, ఆయన ఉద్దేశం నెరవేర్చాలి. నీ అధిపతి ఎవరు, నిన్ను ఏలేదెవరు, నిన్ను పరిపాలించేది ఎవరు? మనం ఆయన పరిపాలనలో ఉండాలి. అలాగా ఆయన పరిపాలనలో ఉండాలి అని అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కేవలము విశ్వాసం ఉంటే చాలండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. ఎవరైతే దానికి కావలసిన అర్హత ఏంటి? దేవుడు దావీదును ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నియమించాడు. ఖచ్చితంగా నిన్ను నన్ను కూడా అదే పని కొరకు దేవుడు నియమించాడు. నీ సమస్య ఏదైనా, నీ పరిస్థితులు ఏదైనా, దేవుడు నీకు తోడుగా ఉండి సమాధానం ఇచ్చి నిన్ను నడిపించాలి. క్షేమము, సుఖము, నెమ్మది, కాపుదల ఉండాలి. ఒక్క దావీదును చూస్తే 40 సంవత్సరాలు ఏ యుద్ధానికి వెళ్ళినా విజయమే, ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుగా ఉన్నాడు. విజయం విజయం విజయం. 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసి తర్వాత తన కుమారుడికి అప్పగించాడు. దేవుడు సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు నీ వారసుడు సింహాసనం మీద ఉంటాడు. ఏ వ్యక్తికి ఉంది ఇటువంటి గొప్ప ధన్యత? ఎవరికిచ్చాడు దేవుడు అంత గొప్ప భాగ్యం? ఈ భూమి మీద ఏ మానవుడైనా సరే, ఆయన్ని నమ్ముతున్నావా? ఆయన నీకు అప్పగించిన పని నమ్మకంగా చేయి చాలు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. నేనన్నీ చెయ్యాలి అనుకుంటే ఏదైనా భారమే. కానీ
కానీ కాపరి, అసలు కాపరి దేవుడు. ఆయనే అన్ని చూసుకుంటాడు. మనం కేవలం నిజంగా ఒక నటన చేసినట్లుగా వెళ్తే చాలు, యేసు నామాన్ని ఉపయోగిస్తే చాలు, ఆయన చెప్పిన చోటికి వెళితే చాలు, ఆయన చెప్పమన్న మాటలు చెప్తే చాలు. బలహీనమైనవి ఏమిటి దేవుడు చూపించినప్పుడు వాళ్ళకి ఏ వాక్యం అందించాలో ఆ వాక్యం అందిస్తే ఎటువంటి బలహీనమైన గొర్రెైనా బలం పొందుకుంటాయి. ఎట్టి రోగమైనా సరే దేవుడు నీకు ఏ రోగం గల గొర్రె దగ్గరికి వెళ్ళమని చెప్పాడో, దేవుడు ఎలాగైతే 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని వెళ్ళి లేని పరుపెత్తుకొని నడువంటే 38 ఏళ్ల నుంచి అక్కడే పరుపు మీద పడి ఉన్న వ్యక్తి అప్పటికప్పుడు లేచి స్వస్థత పొందుకున్నాడు. కుంటి వాళ్ళు నడిచారు, గుడ్డి వాళ్ళు చూపు పొందుకున్నారు, చనిపోయిన వారు లేచారు. కానాను వివాహంలో నీరు ద్రాక్షారసముగా మార్చబడింది. ఒక సేన అన్న దయ్యాలు పట్టిన వ్యక్తికి ఆ 2000 దయ్యాలను యేసు ప్రభు వెళ్ళగొట్టినప్పుడు స్వస్థత పొందారు. అయితే దేవుడు మనం గనక ఆయన చెప్పినట్లుగా వింటే, నాయందు విశ్వాసం ఉంచువాడు కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియును అతడు చేయునని మీతో నిశ్చయముగా, ఆయన చేసిన దానికంటే కూడా ఇంకా గొప్ప కార్యాలు చేస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అవునంటే అవునంటే చాలు, నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వు అంగీకరిస్తే చాలు, దావీదులాగా ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తే చాలు. అలాగంటారా? ఈ లోకంలో దేనికైనా ఇష్టమే గాని దేవుడు అధిపతిగా ఉండి ఏలమంటే మాత్రం ఆ పని ఇష్టం ఉండదు. ఒక బానిసగా ఉండటానికి ఇష్టపడతాం. ఇంకా వేరే ఏ పనికైనా కానీ ఈ లోకంలో చాలా ఘనమైందిగా గొప్పదిగా ఎంచుకుంటాం. కానీ దేవుని పరిచర్య చెయ్యండి, నేను నీకు ఇశ్రాయేలీల మీద అధిపతిగా ఉంచానంటే మాత్రం చాలా మంది ఇష్టపడరు. ఎందుకు అనంటే ఏమొస్తుంది దేవుని సేవ చేస్తే? దేవుని సేవ చేస్తే నిష్ప్రయోజనం. గర్విష్ఠులు ధన్యులవుతున్నారు, గర్విష్ఠులు ధన్యులైపోతున్నారు. రోజు రోజుకి వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. మేము దేవుని సేవ చేస్తే మాకేమొస్తుంది? మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామా? నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమయుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. మనం ఆయనకి స్వకీయ సంపాద్యం, స్వకీయ అంటే సొంతం, సంపాదంటే సంపాదించుకున్న వాళ్ళం. మనము నేను నియమింపబో దినము రాగా వారు నా వారై. నువ్వు ఎవరికి సంబంధించిన వ్యక్తిగా ఉండాలని కోరుతున్నావు? తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు. సేవించే కుమారుణ్ణి దేవుడు కనికరిస్తాడు. మనం ఆయన సేవిస్తేనే. ఇప్పుడు చూడండి, ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు కదా, అందరికి ఇంజక్షన్లు తీసుకుంటున్నారా? మనకి ఇంత లేట్ అయింది. కానీ ఈ భారతదేశ గవర్నమెంట్ మిలిటరీ వాళ్లకు, సైనికులకు, డాక్టర్లకు అందరికి ముందే ఫస్ట్ ఇచ్చేశారు ఇంజక్షన్. అవునా కాదా? మొట్టమొదట ఇచ్చారు. ఎందుకు? వాళ్ళు సొంతమైన వాళ్ళు మొట్టమొదటగా ఉండి ఈ దేశాన్ని కాపాడటంలో వాళ్ళు ప్రధాన పాత్ర వహిస్తున్న వాళ్ళు. ఈ దేశ గవర్నమెంటే ఇంతగా వారు కాపాడితే మనం ఏ పార్టీ వాళ్ళం? బాగా అర్థం చేసుకొని మనం ఆయనకి సొంతమైపోతాం. మనం ఏ పని దేవుడు చేసినా మనం అధిపతిగా ఉండి ఆయన ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే, ఆయన్ని సేవిస్తూ ఉంటే, తండ్రి తన కుమారుణ్ణి కనికరించినట్లు మనల్ని కనికరిస్తాడు. నీ జీవితంలో అమావాస్య దినాలు రాని, నీ జీవితంలో పున్నమి దినాలు రాని, నీకు ఏ కరువు రాని, నీకే ఇబ్బంది రాని, నీకే పరిస్థితులు రాని,
తండ్రి తను సేవించే కుమారుణ్ణి ఎక్కడ చెయ్యి విడిచిపెట్టాడు. నేను ఈ సేవ చేయడానికి మొట్టమొదటి కారణం, నేను ఇంతకు ముందు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని, సేవకులు ఎప్పుడు కూడా ముందు వరుసలో, అనగా దేవుడు పిలిస్తే పలికే వరుసలో ఉంటారు. దేవుడు సేవ చేస్తున్నారు కాబట్టి దేవుడి దృష్టిలో వాళ్ళకి చాలా విలువైన స్థానం ఉంది. అతి పరిశుద్ధ స్థలములోనికి కొంతమందికి మాత్రమే వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు ఎల్లవేళలా దేవుని సేవలో మరి ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ బలహీనమైన గొర్రెలు. ఇప్పుడు చూడండి, దేవుడు ఎవరితో మాట్లాడతాడు? కొంతమంది అంటారు, దేవుడు మాకు దర్శనం ఇవ్వాలి, దేవుడు మాకు స్వరం ద్వారా మాట్లాడాలి, దేవుడు మాకు ప్రత్యక్షం కావాలి, మేము కూడా యేసు ప్రభువుని చూడాలి. ఎందుకు? ఉట్టిగా ఎందుకు కనబడతాడు దేవుడు? నువ్వు ఆయన పని చేస్తూ ఉంటే, ఫలానా గొర్రె బలహీనంగా ఉంది, వెళ్ళి బలపరచుకో అని ఎవరితో మాట్లాడతాడు? నీతోనే మాట్లాడతాడు. నువ్వు గనక ఆ పని చేస్తే, ఫలానా గొర్రె రోగంతో ఉంది, ఆ రోగాన్ని స్వస్థపరచు అంటే ఎవరితో మాట్లాడతాడు? తన కుమారుడు ఎవరు? తన మాట వినేవాళ్ళు ఎవరు? నేను నియమించిన అధిపతిగా కరెక్ట్ గా గొర్రెల్ని పట్టించుకుంటున్న వాళ్ళెవరు? నన్ను సేవిస్తున్న వాళ్ళెవరు? సేవించని వాళ్ళెవరు? అసలు గొర్రెల కాపరి అంటే ఏంటి? చదువుదాం. ఇందాక మనం చదివాం కదా, మత్తయి సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయము చదవండి. ఇంకా ఆ కింద, నేను గొర్రెలకు మంచి కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక, జీతగాడిని పెట్టుకుంటే గొర్రెల కాపరి కాడు గనక. ఎందుకంటే గొర్రెల కాపరికి ఉన్నంత భారం జీతగానికి ఉండదు. నేను ఎప్పుడు ఒక ఆమె వస్తుంది నా దగ్గరికి, ఒక ఆమె వచ్చింది, అమ్మా ఏమైంది నీ జీవితంలో అంటే, పెళ్ళయిందమ్మా, నాకు అప్పటికే ఒక 40 గొర్రెలేమో ఉన్నాయి. మా ఆయన ఒకరోజు నీ గొర్రెల్ని నేను మేపుతాను, నీకెందుకు కష్టం అన్నాడు. ఆ గొర్రెల్ని దొనుకొని పోయిండు, ఆయన అటే పోయిండట. గొర్రెలన్నీ అమ్ముకొని మంచిగా, ఆయన ఇప్పటి వరకు అడ్రస్ లేడు. బహుశా 200 గొర్రెలు కాబోలు. జీతగాడు ఏం చేస్తాడంట, గొర్రెల్ని బొచ్చు బీకి చలి వేస్తే కప్పుకుంటూ, కొవ్విన వాటిని తింటూ, తన కడుపు నింపుకుంటూ, గొర్రెలు పట్టించుకోడు. రోగం ఉంటే పట్టించుకోడు, బలహీనంగా ఉంటే పట్టించుకోడు. ఒకవేళ నీవు నేను అలాంటి కాపరిగా ఉంటే, అందుకే దేవుడు సౌలును తీసివేశాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు మహాకృప చేత ఈరోజు అధిపతిగా నియమించాడు. కనీసం ఇప్పటి నుంచన్నా మనం మాట విందాం. తండ్రి తన సేవించు కుమారుణ్ణి కనికరిస్తాడు. మీరెవరైనా కానీ దేవుడు నన్ను కనికరించాలి అని అంటే, దేవుడి ఆధీనంలో, దేవుడి అధికారంలో, దేవుడి పరిపాలనలో నువ్వు ఉండకుండా దేవుడు నన్ను కనికరించాలి అని అనుకుంటే అది అసాధ్యం. జీతగాడు, ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక, గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. తోడేలు ఏం చేస్తుంది? ఆ గొర్రెలను బట్టి చెదరగొడుతుంది. ఈరోజు అధిపతిగా దేవుడు మనల్ని నియమించాడు. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై, మనం ఆయన వారంగా ఉండాలి. అలా దేవుడు వారు నా వారై, నిన్ను దేవుడు అనాలి, నువ్వు నా దానవు, నీవు నా వాడవు. ఎప్పుడంటాడు ఆ మాట? తన సొంత సైనికులను వీళ్ళు నా వాళ్ళు అని అంటారు. అంతేకాదు, తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. ఎవరు కనికరింపబడతారు? ఎందుకంటే అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఇద్దరు ఎవరైనా దేవుని యందు భయము భక్తి గల వాళ్ళు మాట్లాడుకుంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటారా అని దేవుడు చెవియొగ్గి వింటాడు. అక్కడ పైన నేను చదువుతున్నాను, యెహోవా 13వ వచనం నుంచి, యెహోవా సెలవిచ్చినదేమనగా,
నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరందరూ. మలాకి గ్రంథం అంతా వీళ్ళే ప్రశ్న దాంట్లోనే, జవాబు దాంట్లోనే. బహు గర్వపు మాటలు పలికి ఏమన్నాను ప్రభా, నిన్నేమన్నాను చెప్పు. చాలా మంది కోపం వస్తుంది, దేవుడు ఎందుకు ఇంత ప్రార్థన చేస్తుంటే వింటలేదు, దేవుడు ఎందుకు ఇంత నమ్ముకుంటే మాకేం జవాబు ఇట్లేదు, దేవుడైతే ఇంత అన్యాయం చేస్తాడా, దేవుడైతే అట్లా చేస్తాడా, దేవుడైతే ఇట్లా చేస్తారా అని రకరకాలుగా మీరు మాటలు అనుకుంటున్నారంట. దేవుడు వింటున్నాడు. ఇప్పుడు తెలిసిపోతుంది ఆయన్ని సేవించే వాళ్ళెవరు, సేవించని వాళ్ళెవరు. ఇల్లు ఇడిచిపెట్టి కష్టం వచ్చినప్పుడు, నీకు విసుగు వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు తండ్రిని దూషిస్తున్నావంటే, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావంటే ఎట్లా సేవించిన కుమారుడు అవుతాం? సేవించడం అంటే ఏంటి? 16వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా పానీయ భాగము, యెహోవా నా స్వాస్థ్య భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నా పానీయ భాగం అంటే మంచినీళ్లు మనం దాహం అయితే ఎలా తాగుతూ ఉంటామో, దప్పికొంటే ఎట్లాగా నీళ్లు కావాలి నీళ్లు కావాలి నీళ్లు కావాలన్న ఆశ కలుగుతుందో, ఆయనకు ఆశ అలా ఉంది. నా పానీయ భాగం అనగా దేవుణ్ణి అలాగా సేవిస్తున్నాడు. నా స్వాస్థ్య భాగం, నా పిల్లలు నా స్వాస్థ్య భాగం కాదు, నా ఆస్తిపాస్తులు నా స్వాస్థ్య భాగ్యం కాదు, నా భర్త నా స్వాస్థ్య భాగం కాదు, నా భార్య నాకు నా స్వాస్థ్య భాగం కాదు, దేవుడిచ్చిన ఇంత పెద్ద గొప్ప రాజ్యం స్వాస్థ్య భాగం కాదు. కానీ దేవా, నువ్వు నా స్వాస్థ్య భాగం, నువ్వు నాకు సొంతమైన వాడవు. అందుకే దావీదు గురించి దేవుడు ఆ సాక్ష్యం ఇచ్చాడు, అతడు నాకు ఇష్టానుసారమైన మనుషుడు. కానీ కొంతమంది ఉంటున్నారు, నేను నా దేవుడు కొడుకును, నేను దేవుడు కుమార్తెను. కానీ ఏమంటున్నారట? ఏమని వాక్యం సెలవిస్తుంది? దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమని. ఏం ప్రయోజనం? దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయన సేవ చేస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఎప్పుడు కరువు, నిందలు, అవమానాలు, హేళనలు, ఇదే కదా. కొడుకంటే తండ్రి కష్టంలో పాలిపుచ్చుకునేవాడే. నువ్వు జీతగాడిలాగా ఉంటూ గొర్రెల్ని మేపుతా వేటిని పట్టించుకోకుండా ఉంటే అది సేవించే కుమారుడి లక్షణం కాదు. గర్విష్ఠులు ధన్యులగుదురని, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా, ఒకవేళ నువ్వు అనుండొచ్చు, నేను ఎవరితో అనలేదు, మనస్సుతో మాట్లాడుకుంటే కూడా దేవుడు వింటాడు. నీకు నువ్వే చెప్పుకుంటున్నావేమో, అంతా వేస్ట్, ఏమొస్తుంది, ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు చూస్తున్నారు, ఏంటిదంతా కూడా. అదే ఇంకే పనన్నా చేసుకొనియండి, ఎంత డబ్బులు వస్తాయి. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమందు స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడి ఉండెను. దేవుడి యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయనను సేవిస్తూ దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ ఉంటున్నారో, దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉంది. ఇవన్నీ కూడా వ్రాయబడి ఉంటున్నాయి. నువ్వు అనుకున్న మాటలు కూడా వ్రాయబడి ఉంటున్నాయి. యోబు అంటాడు, నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆయన సమస్య వచ్చింది, ఆ సమస్యలో ఆయన ఎంత స్థిరంగా ఉంటున్నాడో ఆ మాటలు వ్రాయబడాలని ఆయన హృదయంలో కోరుకున్నాడు. యోబు గ్రంథం ఇప్పటికీ మన మధ్యలో సజీవ సాక్ష్యంగా. అది సేవించడం అంటే. ఆ సమయంలో నువ్వెవరో నాకు తెలియదు అని భార్య అన్నట్లుగా, స్నేహితులు అన్నట్లుగా రకరకాలుగా మాట్లాడుంటే ఈనాడు యోబు మన మధ్య అలాగా సాక్ష్యంగా ఉండేవాడు కాదు. నియమింపబడ్డ ఒక రోజు వచ్చింది, తను సేవించే కుమారుడు యోబు. అతడు దేవునికి సంబంధించిన వాడు. యెహోవానైన నేను వారికి దేవుడుగా ఉండను, పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు. అబ్రాము నిర్ణయ కాలమున శారా మళ్ళా కుమారుణ్ణి కడిగి కంటమే కాదు, ఈనాడు ఆకాశ నక్షత్రాల్లాగా అబ్రాము యొక్క సంతానాన్ని దేవుడు విస్తరింపచేశాడు. మనం ఆయనకు స్వకీయ సంపాద్యంగా. నేను ఒకసారి ఎస్తేరు గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు నాకు ఇదే అనిపించింది. మొర్దెకై ఒకనాడు
ఆ రాజుగారు ఎప్పుడైతే తన కుమార్తె అయిన ఎస్తేరును అహశ్వేరోషు రాజు వివాహం చేసుకున్నాడో, ఆయన పినతండ్రి ఆ రాజుగారి రాజా గృహం ముందు, అంతఃపురం ముందు భటులతో పాటు ఆయన కూడా అక్కడ నిలబడటం ప్రారంభించాడు, భటులతో పాటు. అయితే ఈయన అక్కడ నించున్నప్పుడు ఆ భటులు రాజుగారి మీద కుట్ర చేస్తున్నారు. ఎలాగైనా రాజును చంపాలి, మనం ఇలా చంపుదాం అలా చంపుదాం అని కుట్ర చేస్తూ ఉంటే, ఈయన పోయి ఇదిగో రాజు మీద కుట్ర చేస్తున్నారు ఫలానా భటులు అని చెప్పి పోయి ఆ వార్తను ఆ రాజుగారికి సంబంధించిన వాళ్ళకి అందజేశాడు. ఈయన పోయి చెప్పాడు, మొర్దెకై వెళ్ళి చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు ఎంక్వైరీ చేసి అది నిజమే, ఒక 2 భటులు రాజుగారి మీద కుట్ర చేశారని వాళ్ళకి శిక్ష వేశారు. అయితే మొర్దెకై ఏ పని చేశాడో, ఈ భూలోకంలో రాజ్యాన్ని పరిపాలించే రాజు దగ్గర కూడా ఒక గ్రంథం ఉంది. మంచి పని చేసినా రాయబడి ఉంటుంది, చెడ్డ పని చేసినా రాయబడి ఉంది. ఏమని రాశారు? ఆ భటుల దగ్గర మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనే 2 భటులు చంపాలనుకుంటున్నారు, ఆ వార్తను తెలియచేశారు, తద్వారా రాజుగారి ప్రాణాలు కాపాడబడ్డాయి అని రాయబడి ఉంది. అయితే మొర్దెకై వెంటనే ఏం ప్రతిఫలం ఇవ్వల. ఆ పని చేసినందుకు రాజుగారు వెంటనే గుర్తించి పిలిచి, నేను నీకు ఫలానాది ఇస్తున్నాను అని ఏమి కూడా చెప్పలేదు, అసలు పట్టించుకోలే. ఒక్క రోజున రాజుగారికి నిద్ర పట్టలేదు. ఈలోపు ఏమైందో తెలుసా? మొర్దెకైని చంపడానికి శత్రు హామాను అనే వ్యక్తి పెద్ద ఉరికొయ్యను సిద్ధం చేసి పెట్టాడు ఈ మొర్దెకైని చంపడానికి ఇంటి దగ్గర. ఆయన రాజుగారికి చాలా ప్రాణ స్నేహితుడు. రాజుగారికి ఒక రోజు నిద్ర పట్టట్లేదు రాత్రిపూట. అవును, ఆ రాజ్య సమాచార గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథాన్ని నా దగ్గరికి తీసుకురండి అన్నారు. తీసుకొని వస్తే ఆయన చదువుతూ ఉంటే చూడండి, అదే పేజీ చదివాడు. మొర్దెకై తన్ని ఎట్లా కాపాడింది. వెంటనే హామాను అప్పుడే వచ్చాడు, ప్రాణ స్నేహితుడు. రాజుగారు కూడా వెంటనే ఏం చెప్పకుండా, ఒక వ్యక్తికి నేను గణపరచాలనుకుంటున్నా, అతన్ని ఎట్లా గణపరచాలి చెప్పు అని అడిగాడు. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు ఆయన. నేను నియమింపబో దినము రాగా. చాలా మంది అనుకుంటారు సేవ అంటే పొద్దున కూలీ పని చేస్తే సాయంత్రానికి 500 ఇచ్చినట్లుగా అనుకుంటారు. 30వ తారీఖు రాగానే జీతం వచ్చినట్లుగా మనకు డబ్బు వస్తే అది నిజమైన సేవ అనుకుంటారు. దేవుడి యందు నువ్వు భయభక్తులు కలిగి దేవుడి నిన్ను ఒక అధిపతిగా నియమించాడు. నువ్వు కుమారుడివి, కూలీవాడివి కాదు, నువ్వు కుమారుడు. దేవుడికి ఇంత ఆధిక్యత మనకిస్తే దాన్ని చులకనగా చేస్తూ, దాన్ని నిర్లక్ష్యంగా ఉంటూ, దేవుడు అప్పగించిన గొర్రెల్ని పట్టించుకోకుండా ఒక రాజు నిన్ను కనికరించాలంటే ఎలా కనికరిస్తాడు? ఇక్కడ మొర్దెకై ఏం చేశాడో ఆ రాజుగారు అంటున్నాడు హామాన్తో, నేను ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటున్నా, ఏం చేయాలంటే హామాన్ అనుకున్నాడు, అసలు ఈ రాజ్యం అంతట్లో గణపరచాలంటే నేను తప్పితే ఇంకెవరున్నారు, ఈ రాజుగారు నన్నే గణపరచాలి కాబోలు అనుకొని ఆయన కోరికలు మొత్తం చెప్పాడు. రాజా, నువ్వేసుకున్న డ్రెస్సే నాకు కూడా కావాలి, నీలాంటి డ్రెస్సే. నువ్వెక్కే ఏనుగే నేను కూడా ఎక్కాలి, నువ్వెక్కే వాహనమే ఆ గుర్రమే నేను కూడా ఎక్కాలి. నిన్నెట్లాగా రోడ్డు మీద వెళుతూ ఉంటే, ఇప్పుడు చూడండి ముఖ్యమంత్రి గారు కారు వెళ్తా ఉంటే ముందు ఎన్ని బండ్లు వెళ్తా ఉంటాయి, వెనక ఎన్ని కార్లు వెళ్తా ఉంటాయి. మనకు కూడా పక్క నుంచి అమ్మో ఇంత పెద్ద మంత్రి గారు వెళ్తున్నారని ఆ హారన్లు, ఆ సౌండ్, ఆ పోలీసు వాళ్ళంతా ఉండి అక్కడ ఆపండి ఇక్కడ ఆపండి ఇక్కడ ఆపండి, ఒక్క చోట వస్తున్నారంటే ఎన్ని చోట్ల మొత్తం పోలీసు బెటాలియన్ మొత్తం దిగుతుంది. అట్లా ఈ లోక ముఖ్యమంత్రి గారే వస్తున్నారంట. ఆయన ఎంత పెద్ద రాజు, ఆ రాజుగారు రోడ్డు మీదకి వస్తున్నారంటే ఇంకెంత గౌరవము ఘనత, ఊరు మొత్తం బయటకు వస్తారు కదా. ఈయన అనుకున్నాడు నన్నే గణపరుస్తాడు అనుకొని, అలాగే ఇలా చెయ్యండి అనగానే రాజుగారు అబ్బా భలే సలహా ఇచ్చావు, కానీ అక్కడ మొర్దెకై అని ఒక అతను ఉంటాడు, పోయి అతన్ని గణపరచు, నువ్వు మంచి సలహా ఇచ్చినావు, నువ్వే దగ్గరుండి జరిపించుకో. ఇప్పుడు గుర్రం ఎవరెక్కారు? మొర్దెకై. పక్కన నిలబడింది ఎవరు? హామాన్. అసలు చంపాలనుకుంది ఎవరు? హామాన్. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచింది. ఒక రోజు వస్తుంది, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై. నేను రోజు కోరుకునేది
నేను ఆయన దానిగా ఉండాలి. నేను దూరంగా ఉంటే దాని దేవుడు నన్ను ఎందుకు పట్టించుకుంటాడు? నేను ఆయన మందు భయభక్తులు లేకుండా నన్ను దేవుడు అత్యల్పురాలనైనా నాకు ఈ కృప ఇస్తే నేను దాన్ని ఉపయోగించుకోకుండా, బలహీనమైన వాటిని పట్టించుకోకుండా, ఏ గొర్రెల్ని పట్టించుకోకుండా ఉంటే ఒక దినాన నాకు కష్టం వచ్చిన రోజు నన్ను దేవుడు ఎలా పట్టించుకుంటాడు? నేను అనుకున్నాను, ఒక లోకంలో పరిపాలించే రాజుగారే తనను కాపాడిన ఒక చిన్న సామాన్యమైన ఒక వ్యక్తికి అంత ఘనపరిస్తే నేను రోజు దేవుడు చెప్పిన పని చేస్తా. నేను చేసింది కూడా దేవుడి గ్రంథంలో రాయబడి ఉంటది. తన్ను సేవించే కుమారుడెవరు, సేవించని కుమారుడెవరు గ్రంథంలో రాయబడి ఉన్నది. నువ్వు నిజంగా దేవుణ్ణి సేవించే కుమారుడుగా ఉండాలనుకుంటున్నావా? నీ కష్టం వైపు చూడకు, తాత్కాలిక సుఖభోగాల వైపు చూడకు, ఏదో అవసరాల కోసం చూడకండి. నిన్ను దేవుడు ఒక అధిపతిగా నియమించాడు. అంతకంటే భాగ్యం ఈ భూమి మీదకి ఏమీ కూడా లేదు. అంతకంటే గొప్ప ఉద్యోగం ఈ భూలోకంలో ఇక ఏ అధికారం కూడా లేదు. ఇంత గొప్ప ఆధిపత్యం ఆయన ప్రజల మీద నిన్ను నన్ను అధికారిగా నియమించాడు. పౌలు అంటాడు, అత్యల్పుడనైనా నాకు ఈ కృప ఇచ్చాడు గనకనే నేను కనికరింపబడితిని. ఎఫెసీ 3:8 చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, దేవుడి యొక్క నానా విధమైన జ్ఞానం తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. శోధింప శక్యము కాని క్రీస్తు మర్మం, ఆయన జ్ఞానం అన్య జనుల్లో ప్రకటించడానికి పౌలు ఎంత విలువైందిగా ఎంచాడంటే, లోకాన్నంతా పెంటతో సమానంగా ఎంచి శ్రమైన, ఖడ్గమైన, కరువైన, బాధైన, నిందైన, హింసైన క్రీస్తు ప్రేమ నుండి ఏది నిన్ను నన్ను వెడవాపగలడు అన్నాడు కానీ దేవుని సేవ చేయటం నిష్ప్రయోజనం అని అనలేదు. చాలా మంది మేము ఎంత ప్రార్థన చేసినా వేస్టే, ఎంతో చేసినా వేస్టే. ఏం చేస్తాం మనం? తప్పకుండా నువ్వు నిజంగా దేవుణ్ణి సేవించే కుమారుడు అయితే తండ్రి కుమారుణ్ణి కనికరించినట్లు దేవుడు నిన్ను కనికరిస్తాడు. మనకేం పెద్ద కష్టం లేదు. సేవ అంటే ఏంటి? దేవుడు చెప్పింది చేయటమే, అంతే. యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు ఒక గ్రామం ఉంది ఎదురుగ్గా, గ్రామం పేరు చెప్పాడు. ఒక ఇల్లు ఉంది అని చెప్పాడు, ఇంటి అడ్రస్ చెప్పాడు. ఆ ఇంటి తల వాకిట ఒక గాడిద పిల్లను కట్టివేయబడి ఉంది చెప్పాడు. మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు. కరెక్ట్ అడ్రస్ చెప్పాడు. మనం కూడా అంతే, దేవుని దగ్గర కనిపెట్టాలి. నువ్వు నా యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. మనల్ని ఆయన పరిపాలిస్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఏం చేయాలి అని అడగాల. దేవుడు నువ్వు ఎక్కడ ఏ గాడిద పిల్ల కట్టబడి ఉందో ఆయన గొర్రె ఏంటో తెలియజేస్తాడు. అయితే శిష్యులు అన్నారు, మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు. వెళ్తే మరేం చేయాలి? వాళ్ళు మరి ఆపుతారు. మీరు ఆ కట్టబడిన గాడిదను విప్పుతా ఉండండి. ఆ ఇంటి యజమానుడు వస్తాడు. వచ్చి ఈ గాడిద ఎందుకు అని అడుగుతారు. ఎందుకు ఇప్పుతున్నారు అని అంటారు. అని అనగానే మీరేం చేయాలి? ఇది దేవుడికి, యేసు ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పండి, అంతే. అతను పోనిచ్చేస్తాడు అన్నారు. మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళి గాడిదనో, గొర్రెనో, మేకనో, ఎద్దునో ఉప్పదీయండి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారా? అస్సలకే ఊరుకోరు. కానీ ఇక్కడ వాళ్ళు అట్లాగే అదే దేవుడు చెప్పిన ఊరికే వెళ్ళారు, అదే ఇంటికి వెళ్ళారు. అక్కడ నిజంగానే కట్టబడిన గాడిద పిల్ల కట్టివేయబడి ఉంది.
వీళ్ళు విప్పుతూ ఉంటే ఆ యేసుప్రభు చెప్పినట్లుగా యజమానుడు బయటకు వచ్చి ఎందుకు విప్పుతున్నారు అంటే యేసుప్రభు కావాలంటే తీసుకెళ్ళండి అన్నాడు. అంతే. మనం విప్పమన్న గొర్రె పిల్లని విప్పాలా, విప్పమన్న గాడిదని విప్పాలా, ఎవరు బంధకాల్లో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు రోగంతో ఉన్నారు, అది దేవుని సన్నిధిలో కనిపెట్టాలా, వెళ్ళమన్న చోటుకు వెళ్ళి బలపరచండి. ప్రతి ఒక్కళ్ళ అధిపతులే, దానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా అవసరం లేదు. ఇది రోజు నేర్చుకుంటూ ముందుకు సాగేది. నువ్వు కుమారుడవు, నువ్వు కుమార్తెవు. మనం ఆయన సేవించే వారంగా ఉండాలి. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తే చాలు. దేవుడు ఎందుకు కనికరించాడు? సామెతలు 23:18 నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును. ఇంతకు ముందు నీ పరిస్థితులు ఎంత మంచిగా ఉన్నాయో, ఆశీర్వాదకరంగా ఉన్నాయో, ఇప్పుడు నీ పరిస్థితి అంతా తలకిందులైపోయిందేమో. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. మనము ఆశ ఎవరి మీద పెట్టుకోవాలి? మనుషుల మీద పెట్టుకుందామా? నిజంగా నీ ఆశ భంగం కాకూడదు అని అంటే 130వ కీర్తనలో కూడా 7వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. మనం ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. నీ ఆశ మనుషుల మీద ఉందేమో. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే చూడండి, ఈ వ్యక్తి ఉంటే చాలు, జీవితకాలం నాకు భరోసా అని నువ్వు ఒక మనిషి మీద ఆశ పెట్టుకున్నావు. ఇప్పుడు ఆ మనిషే లేకుండా పోయాడు. ఏమైపోయినాయి? నీ ఆశలన్నీ విఫలమైపోయినాయి. నాకున్న డబ్బు చాలు, ఈ డబ్బే నన్ను పోషిస్తుంది అనుకున్నావు. ఈరోజు ఆ డబ్బే లేకుండా పోయింది. ఆశలన్నీ ఏమైపోయినాయి? ఈ ఉద్యోగం ఉంటే చాలు, ఈ అమ్మాయి ఉంటే చాలు, ఈ అబ్బాయి ఉంటే చాలు, నా పిల్లలు ఉంటే చాలు, నా భర్త ఉంటే చాలు, నా భార్య ఉంటే చాలు. వేటి మీద నువ్వు ఆశ పెట్టుకున్నావు. ఏ ఆశన్నా భంగం అవుతుందేమో, కానీ దేవుడి మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఎన్నడూ కూడా, సింహపు పిల్లలన్నా లేమి కలిగి ఆకలి కొని ఉంటాయేమో, కానీ ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏది కూడా కొదువుగా ఉండదు. అందుకే ఈ రోజు నుంచి అన్న దేవుని వైపు పూర్తిగా తిరుగుదాం. దేవుని వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకోనము. ఆశ దేవుడి మీద పెట్టుకోండి. దేవా, నువ్వు నన్ను అధిపతిగా నియమించావు కదా, ఇప్పటి నుంచి నేను కూడా జీతగాడిలాగా ఉండను, మంచి కాపర్లాగా ఉంటాను. పేతురు, యోహాను, పౌలు భక్తుడు ప్రాణం పెట్టారండి సంతోషంగా. ఈరోజు మనం దేవుని కొరకు ఒక చిన్న నిందను భరించలేకపోతున్నాం, చిన్న అవమానం భరించలేకపోతున్నాం. ఆ ఊరెళ్తే అక్కడ కట్టబడిన గాడిద ఉంటుందో ఉండదో అని అనుమానిస్తున్నాం. నీ దర్శనం మీద నీకే అనుమానం, ప్రేరేపణ మీద అనుమానం, దేవుడి మీద అనుమానం. ఒకవేళ ఉంటే కూడా పక్కింటి వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారు అని భయం. నేను ఒకటే అనుకుంటాను, నాకు అప్పులైతే అప్పులోళ్ళ ఇంటి మీదకి వస్తే నేను తట్టుకోనా, ఓర్చుకోనా? దేవుని కొరకు నిందిస్తే, హింసింపబడితే, దూషించబడితే, చెడ్డ మాటలు పలికితే మనం ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎన్ని అవమానాలన్నా సరే, కానీ దేవుడు ఏమి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్లు నీవు నేను కనికరం పొందుతాం. అందుకు మనం ఆయన సేవించే వాళ్ళంగా, ఆయన దేవుడుగా, ఆయన పరిపాలనలో ఉండే వాళ్ళంగా ఆయన మన కాపరిగా చేసుకోవాలి. గొర్రెలు ఏం చేస్తాయి? కాపరి ఎటెళ్తే అటు వెంబడిస్తాయి. ఈ కాపరి కట్టబడిన గాడిద పిల్ల వైపు వెళితే నీవు కూడా అటు వెళ్ళాలి. నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న వాటిని సరళం చేసి ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు విడగొడతానని యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో సెలవిస్తుంది. దేవుడు నీకు ముందుగా వెళ్ళాలి. అలా ఆయన అనుసరిస్తే చాలు. నిశ్చయముగా మీరు అన్ని ఆశలన్నీ పోగొట్టుకొని, అన్ని ఓడిపోయి, అన్ని నష్టపోయి, ఎంతో దుఃఖముతో, కన్నీటితో ఈరోజు ఇక్కడికి వచ్చారు. భవిష్యత్తు గురించి ఎంతో భయంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు, చింతలతో ఇక్కడికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని కనికరించడానికి ఇష్టపడుతున్నాడు. ఒక గొప్ప అధిపతిగా నియమించాడు. ఎంత అమూల్యమైనది! అల్పుడనైన నాకు ఈ కృప ఇచ్చాడు అని పౌలు భక్తుడు అంటున్నాడు. మనకి ఏమాత్రం యోగ్యత లేదు, అర్హత లేదు, అయినా దేవుడు మనకి ఇంత గొప్ప కృప ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకుందాం, ఆయన మార్గంలో నడుద్దాం, భయభక్తులు కలిగి నడుద్దాం. దేవుడు తప్పకుండా మనల్ని కనికరిస్తాడు.
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని గనక చదివితే, నేను శరీర విషయములో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి. మీరు ఎలా దేవుళ్ళో విశ్వాసంగా ఉంటున్నారు, ఎలా దేవుడి మీద నమ్మకం పెడుతున్నారు, దేవుడు చూస్తున్నాడు. మీరెన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలా నిలకడగున్నాడో కూడా చూస్తున్నాడు. అందుకే తృణీకరింపు మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, దేవుడైతే హృదయాన్ని చూస్తాడు. దావీదును ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న దావీదును అభిషేకించి ఇశ్రాయేలీల మీద రాజుగా అధిపతిగా నియమించినట్లు నిన్ను నన్ను దేవుడు ఈరోజు ఒక అధిపతిగా దేవుడు నియమించాడు. శరీర విషయంలో దూరంగా ఉన్న ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి. దేవుడు మనతో ఉన్నాడు. నువ్వు లేవడం దేవుడు చూస్తున్నాడు, నువ్వు కూర్చోవడం దేవుడు చూస్తున్నాడు, వెనకను ముందును ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయన మీ యోగ్యమైన ప్రవర్తనను, క్రీస్తునందలి స్థిర విశ్వాసమును. కొంచెం విశ్వాసంలో సడలిపోతున్నారేమో, దేవుడి సేవ చేయటం నిష్ప్రయోజనం, ఇంత ప్రార్థన చేయటం వేస్ట్, ఇంతగా దేవుణ్ణి సేవించడం అంతా ఏమొస్తుంది నాకు అని కృంగిపోయి ఈరోజు ఇక్కడికి వచ్చావేమో. విశ్వాసంలో ఇంకా స్థిరంగా ఉండండి. దేవుడు చూస్తున్నాడు. ఒక రోజు రాబోతుంది, ఆయన నియమించబోరు దినము రాగా మనము దేవుని వారమై, దేవుడు కనికరించి, తండ్రి తన సేవించు కుమారుని కనికరించినట్లు కనికరించబోతున్నాడు. ముందుగతి రానే వచ్చును. నీ ఆశలేవి కూడా భంగం కావు. నీ జీవితంలో నువ్వు భయపడుతున్నది ఏది నీ మీదికి రాదు. నీ జీవితంలో నువ్వు ఈ రోజు ఏ కృంగుదల ఉన్నావో ఆ కృంగుదల ఏది కూడా రాదు. రాబోయే దినాల్లో మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకోబోతున్నారు. ఈ రోజు అందరూ నిన్ను అవమానకరంగా, ఏంటి నీ భవిష్యత్తు ఏంటి, ఏమైపోయాడు నీ దేవుడు, ఏంటి నీ జీవితం ఇలాగుంది, అప్పుల పాలైపోయారేంటి, సరైన ఉద్యోగం లేదేంటి, పెళ్లి కాలేదా, పిల్లలు లేరా, ఎన్నో రకాలుగా నిన్ను అవమానాలు, నిందలు, వేదనలతో ఇంకా దేవుడి మీద స్థిరమైన విశ్వాసంతో ఉంటున్నావేమో, కానీ దేవుడు చూస్తున్నాడు. అదే తండ్రిని సేవించడం. నీ మానసిక స్థితి ఎలాగుంది, నువ్వు అమావాస్య ఉందా, పుణ్యం ఉందా, ఇవేవి పట్టించుకోకుండా ఆయనను బలమై ఉన్న దేవునికి ఆనందగానం. మన బలం ఏంటి? దావీదు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ లోకంలో ఉన్నది ఏది నా బలం కాదు ప్రభా, నువ్వే నా బలం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నువ్వే నా దేవుడుగా ఉండాలి. నీవు అప్పగించిన పనిని నేను నమ్మకంగా చేస్తాను ప్రభా. ఈ రోజు నుంచి నీకు కుమారుడు లాగా, కుమార్తె లాగా నిన్నే సేవిస్తాను ప్రభా. నువ్వు నాకు అప్పగించిన పనిని నేను చేస్తాను ప్రభా. ఒక జీతగాడు గొర్రెలు విడిచిపెట్టినట్లుగా నేను ఇప్పటి నుంచి విడిచిపెట్టాను ప్రభా. నేను నమ్మకంగా నీలో ఉంటానంటే 87వ కీర్తన 3వ వచనంలో, దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందరు. రాబోయే రోజుల్లో నీ గురించి మనుషులు మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకోబోతున్నారు. మామూలు గొప్ప సంగతులు కాదు, మిక్కిలి గొప్ప సంగతులు. ఆ రీతిగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ రోజు నుంచి అయినా దేవుని వాక్యానికి విధేయత చూపుదాం. ఈ రోజు నుంచి అయినా నీవు ఒక కుమారుడవు, ఆయన తండ్రి, నువ్వు కుమార్తెవు, ఆయన తండ్రి. ఆయన సేవించుదాం. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మంచి కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నిజంగా ఆయన నీకు కాపరిగా ఉండాలని కోరుతున్నావా? అయితే యెహోవానైన నేను వారి దేవుడనై ఉందును. ఈ రోజు మొదలుకొని నువ్వే నా దేవుడవయ్యా, నువ్వే నా ప్రభుడవు అనగా నువ్వే నన్ను పరిపాలించాలి. నేను నీ పరిపాలనలో ఉంటాను, నేను నీ మాట వింటా. నిజంగా అలా నీ తీర్మానమైతే దేవుడు అంటున్నాడు, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యము. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడిని కనికరించబోతున్నాడు.